హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. రీసెంట్గా నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఫర్మెంటెడ్ గార్లిక్ తినటం వలన చాలా ప్రాబ్లమ్స్ సబ్సైడ్ అవుతుంది. డైజెషన్ మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, స్కిన్లో బాగా గ్లో వస్తుంది. ఎందుకంటే దీనిలో బోల్డెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. సో ఇది వచ్చేసరికి మొన్న నేను కొడైకెనాల్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న హిల్ గార్లిక్. దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ పర్టికులర్ గార్లిక్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు కాబట్టి ఆర్గానిక్ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఏ గార్లిక్ అవైలబుల్ ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు. హనీ గార్లిక్ ఇట్లా ఉంటుంది. చాలా సింపుల్ అండి చేసుకోవటము. గార్లిక్ని చక్కగా పైన పొట్టంతా తీసేసి హనీలో వేసుకున్నాను. ఇది 15 డేస్కి 15 గార్లిక్ పాట్స్ లాగా తీసుకున్నాను అనమాట. సో మనకి ఏంటంటే ఇంత క్వాంటిటీ అని ఏం లేదు, కొంచెంతో స్టార్ట్ చేస్తే నెమ్మదిగా మనకు తెలుస్తుంది ఎంత అవసరం అవుతుంది అని. అంటే ఇంట్లో ఇప్పుడు ఇద్దరు తీసుకుంటున్నారు అనుకోండి, 15 పాట్స్ ప్లస్ 15 పాట్స్ 30 తీసుకోవచ్చు. సో అట్లాగా రోజుకొకటి కాబట్టి సరిపోతుంది మనకి. అండ్ హనీ ఏమో జస్ట్ ఇది మునిగే వరకు పోసుకుంటే చాలు. బాటిల్ అయితే ఫుల్గా నింపేసేయద్దు, ఎందుకంటే దీంట్లో కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. గార్లిక్ ఫర్మెంట్ అయ్యే టైంలో వాటర్ అంతా కూడా హనీలోకి వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటు పక్కన లైక్ బై ప్రొడక్ట్స్ లాగా కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ టైంలో మూత ఒకవేళ ఇక్కడ వరకు కూడా హనీ ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే బాటిల్ పేలిపోవటము, మూత రాకపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి కొంచెం మనము గ్యాప్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎవ్రీడే లేదా 2 డేస్కి ఒకసారి అయినా సరే మూత తీసి ఒకసారి ఇలా షేక్ చేస్తే సరిపోతుంది. గ్యాసెస్ అవి రిలీజ్ అవుతాయని చెప్పాను కదా, అవన్నీ కూడా బయటకు వచ్చేసేయడానికి అనమాట. మీరు యాక్చువల్లీ నిషా హోమీ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను తన వీడియోనే ఫాలో అయ్యాను. యాక్చువల్గా ఇది నేను ఫర్మెంట్ చేయకుండానే జస్ట్ అట్లాగా రా గార్లిక్ పౌడర్ అండ్ హనీ కలిపి తీసుకున్నా. ఇలా మాత్రం మీరు అస్సలు తీసుకోవద్దు, స్టమక్ అప్సెట్ అవుతుంది. ఖచ్చితంగా ఫర్మెంట్ చేసి తీసుకోండి, బోల్డెన్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. కొడైకెనాల్ నుంచి నేను ఏం తీసుకొచ్చానో చూపిస్తా. విండ్ షైమ్స్ తెచ్చుకున్నాను అండ్ దాంతోపాటు యూకలిప్టస్ ట్రీ బార్క్ నుంచి చేసిన ఈ కప్ ఒకటి తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసరికి మామూలుగా లోకల్ మేడ్ వుడ్ అండి. ఇది కొడైకెనాల్లో స్పెషల్ అయితే కాదు. డానిష్ వాళ్ళది ఒక స్టోర్ ఉంటుంది, అది స్టోర్ పేరు మర్చిపోయాను. అక్కడ అన్నీ చాలా యూనిక్ ప్రోడక్ట్స్ అండ్ యాంటిక్స్ ఎక్కువ దొరుకుతున్నాయి. అక్కడ తీసుకున్న కార్వింగ్ అది చాలా బాగుంది అని చెప్పి ఆ బౌల్ ఒకటి తీసుకున్నాను. అండ్ మొన్న షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను కదా, మీరు చూసే ఉంటారు. కొన్ని సువెనీర్స్ తెచ్చాను, ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ నా ఫేవరెట్ ప్లేసెస్ వరకు తెచ్చుకున్నా. ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి హనీ, గార్లిక్ ఇట్లా ఈ మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి తప్పించి ఇంకా వేరే అదర్ థింగ్స్ ఏమి దొరకవు అనమాట తెచ్చుకోవాలి అంటే. ఇదిగోండి ఇట్లా మొక్కలు అయితే బోల్డ్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే రోడ్డు పక్కన కొండల మీద ఎక్కడంటే అక్కడ ఇలా చిన్న చిన్నవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కేరళలో కానీ ఇలా హిల్ స్టేషన్స్లో చూస్తే కొబ్బరి చెట్టు మీద ఫర్న్ ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి. అట్లాగే మామూలుగా ఇలా కొండరాళ్ళ మీద అండ్ కొన్నేమో రిసార్ట్లో గోడ మీద పెరుగుతూ ఉంటే ఇలాంటి మొక్కలు తెచ్చుకున్నాను. జస్ట్ చేతులు ఆగితే వచ్చేస్తాయి, సస్టైన్ అవుతాయా లేదా అనే డౌట్ ఉంది, కానీ వర్షాకాలం కదా అందుకని తీసుకొచ్చాను అనమాట మొక్కలు. ఇది వచ్చేసరికి గార్లిక్, అదే హిల్ గార్లిక్ అండి. నేను గార్లిక్ని ఫర్మెంట్ చేశాను కదా, ఇవే యూజ్ చేశాను. ఇవి వచ్చేసరికి సైజ్ని బట్టి మనకి చార్జ్ చేస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ 600. ఫ్రెష్ గార్లిక్ అనుకోండి 600 ఖచ్చితంగా చెప్తారు. ఇంకా పోను రేట్ తగ్గుతూ ఉంటుంది. నేను తీసుకొచ్చింది ఏంటంటే మీడియం సైజ్ కన్నా కూడా కొంచెం చిన్నది. చెప్పడం వాళ్ళు 370, 400 అలా చెప్తా ఉన్నారు. అంటే మనం టూరిస్టులు కదా, మనకి ఆబ్వియస్లీ ఎక్కువే చెప్తారు. నేను 330కి అట్లాగా కొంచెం బార్గెన్ చేసి తీసుకున్నాను. సండే మార్కెట్లో ఇవి తీసుకుంటే మనకు తక్కువకు పడతాయి. నేను సండే మార్కెట్లో తీసుకున్నాను. ఒకవేళ టూరిస్ట్ స్పాట్స్ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు కదా, అవి మాత్రం ఖచ్చితంగా మనకు ఎక్కువే చెప్తారు. అక్కడ నేను కొన్న ద బెస్ట్ థింగ్ ఏంటంటే డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ 3 తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ అయిపోయినాయి అండి, అందుకని ఒక్కొక్కటే అలా కనిపిస్తున్నాయి మీకు. 200 గ్రామ్స్ మినిమం ఇస్తారు మనకి. అండ్ కేజీ వచ్చేసరికి 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్, క్వాలిటీ ఆఫ్ చాక్లెట్ని బట్టి మనకి కేజీ లెక్కలో ఛార్జ్ చేస్తూ ఉంటారు. డార్క్ చాక్లెట్ విత్ రోస్టెడ్ ఆల్మండ్స్ అసలు చాలా చాలా బాగుంది. ఎవరన్నా సరే మీరు హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయండి.
మా మెయిడ్ వాళ్ళ హస్బెండ్ ఏమో శబరిమలై వెళ్ళారు. సో తను శబరిమలై ప్రసాదము ఇంకా కొన్ని పంచామృతాలు అని చెప్పి అలాంటివన్నీ తీసుకొచ్చిందనమాట నాకు. శబరిమలై ప్రసాదం అంటే నాకు భలే ఇష్టం అసలు, చిన్నప్పటి నుంచి కూడా అసలు డై హార్ట్ ఫ్యాన్. ఐ థింక్ మన ఆంధ్ర వాళ్ళకి చాలామందికి అది నచ్చుతుంది కదా. కానీ ఈ బాటిల్లో ఉంది ఏంటంటే పంచామృతం. ఇందులో డేట్స్, బెల్లము, యాలక పొడి అలాంటివేవో కొన్ని ఉన్నాయన్నమాట. బాగుంది అది కూడా టేస్ట్. కానీ నాకు పర్పుల్ కలర్ క్యాప్ ఉంది కదా, ఇందులో ఉన్న అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టం, బాగుంటుంది అది. కొడైకెనాల్ నుంచి వచ్చి 3 days అవుతుంది. స్టిల్ నేనైతే ఆ ట్రాన్స్లోనే ఉన్నాను. నిజంగా అండి ఎంత బాగుందంటే అసలు మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అన్ని రకాల మూడ్స్ మనం అక్కడ చూడొచ్చు. ఫాగ్ ఉంటుంది, వర్షాలు, క్లౌడీగా ఉంటుంది. సో ఒక్కటని కాదు, కొడైకెనాల్ అయితే నాకు మైండ్లోంచి పోవట్లేదు. ఒక పక్కనేమో అసలు సిక్ అయిపోయాను రాగానే, జలుబు. ఎందుకంటే ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి చెన్నైలో. నిజంగా చెప్పాలి అంటే నాకు 4 days కూడా సరిపోలేదండి, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎవరైనా సరే వీడియోస్ మిస్ అయ్యి ఉంటే కనుక ఒక్కసారి చూడండి. లైక్ నేను 3 videos పోస్ట్ చేశాను. నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్. నిమ్మకాయ పప్పు చేద్దామని చెప్పి పెసరపప్పు నానబెడుతున్నాను. అండ్ చాలా పనులైతే ఉన్నాయండి. షూస్ ఒకటి వాషింగ్ మిషన్లో వేసాను. వర్షాలు పట్టడం వలన చాలా టైం పడుతుంది అనమాట ఆరటానికి. ఎనివే ఆ బాల్కనీలో పెట్టేసి వదిలేస్తే 2 days అయినా 3 days అయినా పడుతుంది. ప్రస్తుతం మనం వాడం కదా అని ఇంకా అలా పెట్టేసి వదిలేసాను. హనీ గార్లిక్ తిన్న తర్వాత కొంతసేపు వాకింగ్ చేస్తున్నాను. అంటే బయటికి వెళ్ళి చేసేంత ఛాన్స్ లేదు, రోడ్లంతా కూడా కొంచెం వాటర్తో నిండిపోయింది. సర్లే బయటికి వెళ్ళటం ఎందుకని చెప్పి ఇంట్లోనే కొంతసేపు నడిచేస్తున్నా. ట్రెడ్మిల్ కూడా ఎక్కువ చేయబుద్ధి కావట్లేదండి. మొన్నటి వరకు చక్కగా బయట నడిచి ఆ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేసేసరికి మళ్ళీ ఇంట్లో నడవాలంటే ఏంటోగా అనిపిస్తుంది. ఒక 1 week అయితే పడుతుంది మళ్ళీ బయటికి వెళ్ళి వాక్ చేసి అంతా బ్యాక్ టు నార్మల్ రావడానికి. చూసారు కదా, ఈ క్లోత్స్ అన్నీ కూడా 2-3 days నుంచి వీటిని చేసుకుంటూ వస్తున్నాము. ఒక్కరోజు అయితే నేను 4-5 loads వేసినట్టున్నాను వాషింగ్ మెషిన్. బాగా వర్షాలు పడ్డాయి, ఫుల్గా తడిచిపోయినాయి. మళ్ళీ ఆరటానికి ఇంకొక 1 full day పట్టిందనమాట. ఇవన్నీ కూడా సర్దడానికి నాకు ఆల్మోస్ట్ 4-5 days పట్టింది. స్లోగా చేసుకుంటూ ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఒకరోజు ప్యాన్ కేక్స్ చేసా. యాక్చువల్లీ ఈ వీడియో అంతా కూడా ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేసింది క్లబ్ చేసేసి ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తున్నా అండి. అంటే ఈ బౌల్ ఎలా ఉంది అసలు బాగుంటుంది ఆ వీడియోకి అన్నట్టుగా ఊరికే టెస్ట్ చేద్దామని చిన్న ప్యాన్ కేక్స్ చేసి బౌల్లో పెట్టి సర్వ్ చేశాను. చాలా కన్వీనియంట్గా అనిపించింది ఇది తినడానికి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంది యాక్చువల్లీ, బరువు అయితే లేదు. ఊరు నుంచి రాగానే మాత్రం ఒక 2 days ఫుల్గా జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా కంఫర్ట్ ఫుడ్ ఉండాలి అంటే లైక్ ఇంట్లో తినాలనిపిస్తుంది కదా, ఒక పప్పు చేసుకున్న బాగుంటుంది అని చెప్పి నిమ్మకాయ పప్పు చేసేస్తున్నా. ఇదైతే 5 minutesలో అయిపోతుంది. పెసరపప్పు నిమ్మకాయ చాలా బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్లీ నాకు కందిపప్పు కన్నా కూడా పెసరపప్పుతోటి టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుంది. పప్పు వండేసుకొని తాలింపు వేసి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవటమే. దీంట్లో పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. సో దట్ ఈస్ టోటల్లీ అప్ టు అస్. అండ్ మా మేడ్నేమో రసం పెట్టమని చెప్పాను. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పా కదా, అందుకని తను రసం పెట్టేసింది. హాలిడేస్ అని చెప్పి సన్ నెక్స్ట్లో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తెలుగులో ఉంది. ఈ మూవీతోటి నేను చాలా కనెక్ట్ అవుతానండి ప్రతిసారి కూడా. పాటలన్నా ఈ మూవీ అన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో దూద్ కాశీ అని అంటూ ఉంటారు కదా, నిజంగా అదొక మెస్మరైజింగ్ ప్లేస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలి, చాలా బాగుంటుంది. మొన్న గద్వాల్ వెళ్ళినప్పుడు అమ్మ గద్వాల్ శారీ తీసుకొచ్చింది. అయితే దానికి బ్లౌజ్ నేను కూడా ఒకటి స్టిచ్ చేయించుకుందాము అని మగ్గం వర్క్ డిజైన్స్ వెతుకుతున్నా. పింట్రెస్ట్లోంచి ఎక్కువగా డిజైన్స్ తీసుకుంటూ ఉంటాను. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని, అంటే లైక్ నెక్ వేరే చోట నుండి, స్లీవ్స్ వేరే చోట నుండి అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటా. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది నేను సంక్రాంతి టైంలో చూపిస్తాను. డిజైన్ మామూలుగా వాళ్ళకి నేను ఆన్లైన్లో పంపించేస్తానండి, వాళ్ళు స్టిచ్ చేసేస్తారు నాకు.
మొన్న న్యూ ఇయర్ రోజు జొమాటో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆశీర్వాద్ బై ఐటీసీ అని చెప్పి వీళ్ళ దగ్గర ఫుడ్ బాగుందండి. క్వాలిటీ చాలా బాగుందని చెప్పచ్చు. టేస్ట్ కన్నా కూడా క్వాలిటీ వైజ్గా నేనైతే సజెస్ట్ చేస్తాను. కాకపోతే ఫుడ్ వచ్చేసరికి కొంచెం చప్పగా ఉంటుంది, అంత స్పైసీగా అయితే ఉండదు. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తారు. క్వాలిటీ వైజ్ చూసుకుంటే అసలు ఎక్స్పెన్సివ్ అనిపించలేదండి ఫుడ్. టేస్ట్ వైజ్గా చూసుకుంటే చెప్పాను కదా కొద్దిగా చప్పగా ఉంది. అండ్ ప్యాకింగ్ అయితే ప్లాస్టిక్ ఇవ్వకుండా చక్కగా ఇట్లా కాటన్ ప్యాకింగ్ చేశారు, అది బాగా నచ్చింది. మక్కీకి రోటీ అండ్ సర్సోంకా సాగ్ సీజనల్ స్పెషల్ అనమాట. సో అదొకటి తెప్పించుకున్న. క్యారెట్ హల్వా, మాల్పూరి అండ్ పాలక్ కిచ్డీ. నాకు టోటల్గా ఏంటంటే పాలక్ కిచ్డీ అండ్ క్యారెట్ హల్వా బాగా నచ్చాయి. సర్సోంకా సాగ్ చప్పగా ఉంది అండ్ మక్కీకి రోటీ కూడా కొంచెం గట్టిగా అనిపించింది. ముగ్గులు యాక్చువల్లీ చిన్నగా స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి 6x6 అనమాట. పింట్రెస్ట్లోంచి ఇవాళ ఈ ముగ్గు తీసుకున్నాను. ఇది కొంచెం ఈజీ అయినండి డ్రా చేయడం, కానీ వంకర పోకుండా డ్రా చేయాలి. బుక్లో ఎక్కడో చోట వంకర పోతుంది కదా, అందుకని ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకున్నాను. కొంచెం వంకర పోయాయి కానీ చుక్కలన్నీ కూడా పెట్టేసుకొని రెడీగా ఉంచాను. ఇది అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఈజీగా అవ్వడానికి ఏమున్నాయా అని చూస్తున్నాను. ఐ థింక్ ఈ బాక్సెస్ డ్రా చేసుకోవచ్చు ఫస్ట్. సో ఇక్కడ నుంచి మొదలు పెడతా, చూస్తాను అవుతుందా లేదా సింపుల్గా అని. ఇక్కడ జాయిన్ అయింది మొత్తానికి. సో ఇది కూడా సమ్వేర్ ఎక్కడో జాయిన్ అవుతుంది, అది చూద్దాము. ఎస్, వచ్చేసాను. గ్యాప్ వస్తే కొంచెం తడబడినట్టు అవుతుందండి. ఈ పైన పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇది కవర్ చేసేస్తాను. ఫైనల్గా కంప్లీట్ చేసా అండి, ఇట్లా వచ్చింది. చుక్కలు కొద్దిగా లైన్గా పెట్టుకుంటే అసలు చాలా నీట్గా వచ్చేది అనమాట. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ఇవాళ ముగ్గు ఇదండి, సింపుల్గా వేసేసాను, ఫాస్ట్గా అయిపోయింది. అది నాకు అంత ధ్యాస కూడా లేదు సీరియస్లీ ఇవాళ. హాయ్ అండి, మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. మేము కొడైకెనాల్ నుంచి వచ్చి ఒక 1 వీక్ పైనే అవుతుంది. నాకు యాక్చువల్లీ చల్లగా ఉంటే తొందరగా ఏదో ఒకటి నాజల్ కంజెషన్ లేకపోతే జలుబు చేయటము అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు నోటీస్ చేస్తే అసలు నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను, బికాజ్ లోపలంతా కొంచెం ఆ కంజెషన్ అనేది ఉంది. నేను ఫుల్గా అయితే సిక్ అయ్యాను. అందుకనే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేసినా సరే అసలు నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ వన్స్ మనం ఈ మధ్యలో సిక్ అయితే అసలు నీరసం కూడా వస్తుంది, అది తెలిసిందే కదా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. హాలిడేస్ అన్నీ అయిపోయాయి, బ్యాక్ స్కూల్ రొటీన్ అయితే మొదలైపోయింది. Jan 2 నుంచి సిద్ధుకు స్కూల్ ఉందన్నమాట. మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ కోసం వెయిటింగ్. నేనైతే ఎప్పుడు హాలిడేస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటి, వ్లాగింగ్ అది నేను మండే నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ స్టే కనెక్టెడ్ అండి అందరూ కూడా. ఈ మధ్యలో చాలామంది వెకేషన్కి వెళ్ళారు, ఎవరి పనుల్లో వాళ్ళంతా బిజీగా ఉన్నారు కదా. మళ్ళీ నాకు తెలిసి అందరూ కాలేజ్ స్కూల్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో బ్యాక్ టు రొటీన్ వచ్చేస్తాం కదా. యా, అండ్ ఇంకా మళ్ళీ నా హాలిడేస్ అంటే ఈ సంక్రాంతి తర్వాత
మార్చ్లోనే ఉంటాయి. అప్పటి వరకు కూడా ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అట్లాగా. సో అదండి, వాళ్ళ ముగ్గు కూడా చాలా సింపుల్గా వేశాను, మీరు చూసారు. ఇంకా మండే నుంచి అయితే వ్లాగ్స్ వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.